మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 16, 17, 18 వచనాలలో సౌలు జీవితంలో ఒక చిన్న సంఘటన, చాలా చిన్న సంఘటన, కానీ చరిత్రలో నిలబడిన సంఘటన. ఇది చాలా చాలా భయంకరమైన సంఘటన. మొదటి సమూయేలు గ్రంథము 5వ వచనం. సౌలు తన పరిపాలన చివరి దశలో అన్నమాట. 28వ అధ్యాయం చివరి దశలో, ఆ చివరిలో తను మరణకాలం సమీపమైంది. ఆ చివరిలో ఒక ఘోరమైన యుద్ధం ఎదురైంది సౌలుకి. అదే ఫిలిస్తీయులు తన దేశంలోనికి వచ్చి దిగారు, తనని చుట్టుముట్టేసి తనను ఓడించడానికి దిగారు. అప్పుడు సౌలు జనులందరినీ, అంటే ఇశ్రాయేలీలందరినీ సమకూర్చి దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు. అప్పుడు దేవుని యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనాను, ఊరీము ద్వారానైనాను, ప్రవక్త ద్వారానైనాను ఏమీ సెలవీయకుండెను. సౌలు ఈ శత్రువులతో ఎలా పోరాడాలి, మేము పోరాడాలా లేక మీరేమైనా చేస్తారా, మేము ఏ దిక్కు నుండి పోరాడాలి, మేము ఎలా పోరాడాలి, మరి ఏం అడిగాడో తెలీదు. అది కొత్తగా అడిగాడా, అలా అడగటం సౌలుకు వాడుక తెలీదు. కానీ ఇప్పుడు అడగగా, విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారానైనా, ఊరీము ద్వారానైనా, మూడోది ప్రవక్త ద్వారానైనా ఏమీ సెలవు ఇయ్యకుండేనో. దేవుడు మాట్లాడలేదంట. ఎవరితో? సౌలుతో దేవుడు మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఏం చేయాలి? దేవుడు మాట్లాడకపోతే ఏం చేయాలి? దేవుడు మాట్లాడకపోతే ఏం చేయాలి? ఒకవేళ దేవుడు మీతో మాట్లాడకపోతే ఏం చేస్తారు? సౌలు ఒకప్పుడు రాజ్యంలోకి వచ్చినప్పుడు ఈ కర్ణపిశాచము ఈ పని చేసే వాళ్ళందరినీ దేశంలో నుండి బహిష్కరించాడు. నా దేవుడి దేశంలో అలాంటివి ఉండకూడదనని మొత్తాన్ని మాన్పించేశాడు సౌలు. అందుకని చెప్పేసి అలాంటి వాళ్ళు ఎవరు దేశంలో లేరు. ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడో రహస్యంగా, ఎక్కడో దాగుకొని, చాలా మారుమూల ప్రాంతాలు, సౌలు కనపడకూడదు కదా, బహిష్కరించాడు కదా, ఎక్కడో రహస్యంగా ఆ పని చేసుకుంటున్నారు. దేవుడు ప్రవక్త ద్వారా, ఊరీము ద్వారా, కలల ద్వారా, దర్శనాల ద్వారా ఏమి మాట్లాడకపోయేసరికి సౌలు ఎక్కడికి తిరిగిపోయాడో చూడండి. ఒకప్పుడు తాను దేన్నైతే విసర్జించాడో, ఒకప్పుడు తాను దేన్నైతే వదిలిపెట్టేశాడో, ఒకప్పుడు తాను దేన్నైతే ఇది యెహోవాకు హేయము అని తృణీకరించాడో దాని దగ్గరికి పరిగెత్తాడు. ఇంకా గతి లేదు, ఇంకా దిక్కు లేదు, ఇంకా పరిగెత్తాడు దాని దగ్గరికి. వెళ్ళి ఆమె దగ్గరికి ఎలా వెళ్ళాడు తెలుసా? మారు వేషంలో వెళ్ళాడు. రాజు అయితే గుర్తుపడతారు కదా, అందుకని మారు వేషంలో బట్టలన్నీ మార్చేసుకొని, నార్మల్ బట్టలు వేసుకొని, రాజవస్త్రాలు వేరుగా ఉంటాయి కదా, నార్మల్ వేసుకొని వెళ్ళి ఆ స్త్రీ దగ్గరకు వెళ్ళి ఆమెతో మాట్లాడగా, నీకేం కావాలని అడిగితే, నాకు చనిపోయిన సమూయేలుతో మాట్లాడాలని ఉంది అనగా సమూయేలు బయటికి వస్తాడు. సమూయేలుతో సౌలు మాట్లాడతాడు. అయ్యా, దేవుడు ఇలా మా దేశంలో యుద్ధం వచ్చింది, మీరేమో భూమి లోపల ఉన్నారు కదా, మీకేం తెలీదు, మా దేశం మీద శత్రువులు వచ్చారు, ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చారు, మేమందరం సమకూడేమో, మేము ఎలా యుద్ధం చేయాలో మాకు అర్థం కావట్లేదు, ఆ శత్రువుని ఎలా గెలుపొందాలో మాకు అర్థం కావట్లేదు, పోనీ దేవుని దగ్గర విచారణ చేసి అడుగుదామంటే దేవుడా ఏం మాట్లాడట్లేదు, ఆయన మౌనంగా ఉన్నాడా అర్థం కావట్లేదు, మాట్లాడదలుచుకోలేదా అర్థం కావట్లేదు, కోపంగా ఉన్నాడా అర్థం కావట్లేదు, అసలు ఆయన ఉన్నాడా లేడా అని కూడా అర్థం కావట్లేదు, ఆయన ఏం మాట్లాడట్లేదు. సో ఆయన మాట్లాడకపోయాడు కానీ నువ్వైనా మాట్లాడు అన్న అర్థంతో వెళ్ళాడు సమూయేలు దగ్గరికి. దేవుడు మాట్లాడకపోతే దైవజనుడు మాట్లాడతాడా? వెళ్ళాడు, సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. సమూయేలు దేవుని మనస్సుతో సంపూర్ణంగా ఏకీభవించిన వాడండి. ఒక్క రవ్వంత కూడా బయట లేదు సమూయేలు మనస్సు. సంపూర్ణంగా దేవుని మనస్సును గట్టిగా పెనవేసుకొని పోయినవాడు. దేవుడు కోపిస్తే కోపించేవాడు, దేవుడు బాధపడితే బాధపడేవాడు, దేవుడు దుఃఖపడితే దుఃఖపడేవాడు. ఇప్పుడు నీ విషయంలో దేవుడు దుఃఖపడుతున్నాడు అనుకో, సమూయేలు కూడా నీ విషయంలో దుఃఖపడతాడు. దేవుడు నిన్ను కోపిస్తున్నాడు అనుకో, సమూయేలు కూడా నిన్ను కోపిస్తాడు. దేవుడు నిన్ను కోప్పడగా సమూయేలు నీ దగ్గరకు వచ్చి నీ తల నిమిరి ఏం కాదులే, టేక్ ఇట్ ఈజీ అని నిన్ను బుజ్జగించడం. దేవుని మాట ఏదైతే దైవజనుని మాట అదే అవుతుంది. సమూయేలు అలా ప్రవర్తించాడు. ఇప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడకపోతే మాట్లాడిపోయాడు కానీ కనీసం నువ్వైనా మాట్లాడవు.
కాంప్రమైజ్ అయ్యే రకం కాదండి సమూయేలు. అస్సలు రాజీ పడే బుద్ధి అస్సలు లేనే లేదు సమూయేలులో. అప్పుడు మాట్లాడతాడు చూడండి 16 వచనంలో, 16, 17, 18. ఈ మాటలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సౌలు. ఈ మాటలు మాట్లాడతాడని కళ్ళ కూడా ఊహించి ఉండడు. 16 వచనం, 17 వచనం. సమూయేలు ఆ మాట అనగలుగుతారా ఎవరైనా రాజుతో? అభిషేకింపబడిన రాజుతో మాట మాట్లాడగలరా? యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడగటం వలన ఏం ప్రయోజనం? దేవుడే నీకు పగవాడైపోయాడు. దేవుడు నిన్ను ఎడబాసాడు, విడిచిపెట్టేశాడు. ఇప్పుడు నన్ను అడగటం వల్ల ప్రయోజనం ఏంటి అని సమూయేలు సౌలుతో మాట్లాడి చాలా గద్దిస్తాడు. ఇంకా క్రింద వచనంలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. 18వ వచనం. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. ఈవేళ అనే మాటని హైలైట్ చేసుకోండి. ఈవేళ నీవు దేవుని ఆజ్ఞను నెరవేర్చలేదు, నీవు దేవుని మిషన్, దేవుని కోపాన్ని నెరవేర్చలేదు, దేవుని మాటను సంపూర్ణంగా నువ్వు ఫాలో అవ్వలేదు. అందుకని ఇప్పుడు ఈ టైంలో ఈ వేళ దేవుడు నీ పట్ల ఇలాగున ప్రవర్తిస్తున్నాడు. ఎలాగునా? నీతో మాట్లాడకుండా, నీకు దర్శనం ఇవ్వకుండా, నీకు కళ ఇవ్వకుండా, నీకు తుమ్మిము ద్వారా ఊరిము ద్వారా ఏం సమాధానం పంపకుండా నీ మీద పగపట్టి నిన్ను విడిచిపెట్టి ఇలాగున ప్రవర్తిస్తున్నాడు. ఇది సమూయేలు సౌలుతో చెప్పిన మాట. ఇంతకీ దేవుడు సౌలును ఎందుకు ఎడబాసాడు? దేవుడు సౌలును ఎందుకు విడిచిపెట్టాడు? దేవుడు సౌలును విడిచిపెట్టాడండి. సౌలు కూడా ఫస్ట్ సౌలు విడిచిపెట్టాడు, తర్వాత దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు అని అంటే, సౌలు తను బ్రతికినంత కాలం సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు, బయటేం లేడు, సింహాసనం మీదనే కూర్చున్నాడు. తను పరిపాలించినంత కాలము సంపూర్ణంగా ఆయురారోగ్యాలతో చక్కగా సింహాసనాన్ని ఏలుబడి చేశాడు. ఇశ్రాయేలీల ఫస్ట్ కింగ్ కదా, చాలా గౌరవ మర్యాదలు దక్కినాయి, పేరు ప్రఖ్యాతులు కూడా కలిగినాయి. సింహాసనం మీద అయితే కూర్చున్నాడు, కానీ దేవుని దృష్టిలో అతడు సింహాసనం మీద లేడు. దేవుని దృష్టిలో సింహాసనం మీద లేడు. ప్రారంభంలో సౌలును రాజుగా ఎన్నుకున్నప్పుడే దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు. నువ్వు 7 days వెయిట్ చెయ్యి, నువ్వు 7 రోజులు వెయిట్ చెయ్యి, 7వ దినాన బలి అర్పించబడుతుంది. బలి అర్పించబడిన తర్వాత నీ పట్టాభిషేకం సంపూర్ణమైపోతుంది అని అంటే, పట్టాభిషేకం సంపూర్ణం కాకమునిపే ఒక యాజకుడు చేయవలసిన కార్యాన్ని తన మీద వేసుకొని, ఓ రాజే అయిపోతున్నాను కదా, దేవుడు నన్ను రాజుగా చేస్తుంటే యాజకుడు చేసే పని నాకు ఒక లెక్క, యాజకుడు చేసే పని నేను చేయలేనా, ఆ మాత్రం చేయలేనా, నేను రాజుగా నాకు ఎన్నో అధికారాలు ఎన్నో హక్కులు వస్తాయి, ఈ పని నేను చేయలేనా అని చెప్పేసి సాహసించి, శత్రువు ఎవరో సౌండ్ చేస్తున్నారు, గలిబిలు చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు, తన మీదకి వచ్చి చంపేస్తారేమోనని చెప్పేసి దేవునికి భయపడకుండా ఆ శత్రువుకు భయపడి చంపితే చంపని, దేవునితో సమాధాన పడేంత అవసరం లేదు సౌలుకి. ఆ టైంలో దేవునితో సమాధాన పడడమే ప్రాముఖ్యం అనిపించలేదు సౌలుకి. ఆయనతో ఎప్పుడైనా సమాధాన పడవచ్చులే, ముందు ఈ శత్రువులను గెలవాలి అనుకొని వాళ్ళ వైపు తిరిగాడు సౌలు. అప్పుడు వెంటనే దేవుడు చెప్పాడు, నీ సింహాసనాన్ని సదాకాలం నిలిపించాలనుకున్నాను, కానీ నువ్వు నిలబెట్టుకునే క్యారెక్టర్ కాదు. సో ఇప్పుడే నీ సింహాసనం నీ దగ్గర నుంచి తీసేసాను. ఇంకా పట్టాభిషేకం సంపూర్ణం కూడా కాలే, అప్పుడు తొలగిచ్చేసాడు దేవుడు. కానీ జస్ట్ ఫేస్, ఆ ఫిజికల్ ఫేస్ మాత్రం జస్ట్ సింహాసనం మీద కూర్చున్నాడు. సరే, అప్పుడు ఏదో బలహీనత అనుకుందాం, ఏదో లోబడలేదు, ఆయన ఇంకొక అవకాశం ఇచ్చి చూస్తాను, ఒకవేళ మారుతాడేమో, ఒకవేళ లోబడతాడేమోనని 15వ అధ్యాయంలో ద గ్రేటెస్ట్ మిషన్ సౌలు లైఫ్లో 15వ అధ్యాయంలో దేవుడు ఒక మాట చెప్తాడు. అమాలేకు అని అంటే ఎవరి కుమారుడు? అమాలేకీయులు. అది కూడా హోంవర్క్, వెతకండి, ఫోన్లో కొట్టొద్దు, బైబిల్ చదవండి, వెతకండి. అమాలేకు
ఈ అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చాలా ద్రోహం చేశారు. శారీరకంగా వాళ్ళేం పెద్ద పోరాటాలు, యుద్ధాలు అయితే చేయలేదు కానీ, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు వారి వెనుక నడవలేనోళ్ళు, బలహీనమైన వాళ్ళు ఉంటారు కదా, ఆ బలహీనమైన వాళ్ళందరినీ కనపడినోళ్ళని కనపడినట్లు చంపేశారంట అమాలేకీయులు. నా పిల్లలు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళ మీద చెయ్యెత్తుతావా నువ్వు? నా పిల్లలు బలహీనంగా ఉంటే నీ చేతికి అప్పగించేసేయాలా అని దేవునికి అమాలేకీయుల మీద కోపం వచ్చింది. నా బిడ్డలు బలహీనులే, కానీ నా బిడ్డలు బలహీనులని నువ్వు సాధిస్తావా? నువ్వు గెలుస్తావా నా బిడ్డల మీద? నా బిడ్డలంటే నీకు లెక్కలేదా? నా జ్యేష్ఠ సంతానం అంటే నీకు లెక్కలేదా? అప్పుడు అనుకున్నాడు దేవుడు, అసలు ఈ అమాలేకీయులు భూమి మీద ఉండకూడదు, నా బిడ్డల మీద చెయ్యెత్తినోడు నిలబడకూడదని చెప్పేసి తుడిచిపెట్టాలనుకున్నాడు. అంత కోపం వచ్చింది దేవునికి. ఎవరి పక్షంగా? ఇశ్రాయేలీయుల పక్షంగా. ఎంత ప్రేమ అది, అవునా? మనం అనుకుంటాం, నా జోలికి వస్తావా నువ్వు, నా పిల్లల జోలికి వస్తావా నువ్వు అని చెప్పేసి పిల్లలు ఏదైనా తట్టుకున్నా కానీ, అక్కడ ఏం ఉండకపోయినా కానీ కొడతాం కదా. ప్రేమ దేని మీద? రాయి మీద, పిల్లల మీద. దేవుడు అలా ప్రవర్తించాడండి. నా బిడ్డల జోలికి వస్తావా నువ్వు? దేవుడండి, సర్వసృష్టికర్త. నా పిల్లల జోలికి వస్తారా మీరు? బలహీనులే, నడవలేకపోయారు, నడవలేని వాళ్ళ మీద దాడి చేస్తావు నువ్వు. బలవంతుల మీద దాడి చెయ్యలేక, అంత సామర్థ్యం లేక, అందుకని దేవుడు తుడిచిపెట్టాలనుకున్నాడు. సో ఈ మిషన్ని సౌలుకి అప్పగిచ్చాడు. సౌలా, నువ్వు రాజయ్యావు కదా, నువ్వు వెళ్ళేసి వాళ్ళని సాధించి అమాలేకీయులలో 15వ అధ్యాయము చాలా కఠినమైన అధ్యాయం. అమాలేకీయులలో ఒక్కడ కూడా ఉండకూడదు, ఆ పేరు తుడిచిపెట్టేసి, వాళ్ళు అసలు ఉండకూడదు భూమి మీద. వెళ్ళి ఆ పని చేయి, ఎవరిని కనికరపడొద్దు. నువ్వు ఆ రోజున నువ్వు నడిచి రాలేదు, సో నీకు ఆ పెయిన్ తెలీదు. నేను చెప్పినట్లుగా చెయ్యి అని అంటే, అంత కోపాన్ని దేవుడు, ఆ బాధ అంతటిని దేవుడు సౌలుతో పంచుకుంటే, నువ్వు ఎవరిని కనికరపడొద్దు, ఎవరి మీద దయ ఉంచొద్దు, నువ్వు సమూల నాశనం చేసే, చంపేసేయనంటే సౌలు ఏం చేస్తాడు? వెళ్ళి మంచి మంచి వాళ్ళందరినీ ఏరుకొని పక్కన పెట్టేసుకొని, చెడ్డవి, జబ్బు కలిగినవి, అందంగా లేని వాళ్ళని, పనిచేయని, బలహీనల్ని, నలిగిపోయిన వాళ్ళందరినీ చంపేసి, అలాంటి పశువులు అలాంటి వాటన్నిటిని చంపేసి, మంచి వాటన్ని, మంచి మనుషులు అంటే రాజు, మంచి మనుషులు అంటే సౌలు దృష్టిలో రాజుని, కొంచెం మంచి మంచి పశువులని, అలాంటి బలికి ఉపయోగపడతాయి అనుకున్న వాటన్నిటిని సేవ్ చేసి, ఓ సంతోషనాదంతో ఆ అమాలేకీయుల దేశం నుండి తన దేశానికి వచ్చి, ఆ కర్మేలలోనికి వెళ్ళి ఓ పెద్ద గోపురం, ఒక ధ్వజస్తంభం ఎత్తి, ఓ దేవుడు నాకు జయమిచ్చాడు, పలానా దేశాన్ని నేను గెలిచాను, పలానా దేవుని కోపాన్ని నేను నెరవేర్చానని తనకు తానే భ్రమపడతా ఉన్నాడు. నేను గెలిచా అని ఆ స్తంభాన్ని నిలబెట్టుకొని హాయిగా వెళ్ళిపోయాడు. అప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు, నువ్వెందుకు అతని ద్రోహాన్ని బట్టి బాధపడతావు? అతను ఎప్పుడో తొలగిపోయాడు, నన్ను అనుసరించడం ఎప్పుడో వెనక్కి తీశాడు, ఇప్పుడు కాదు, ఎప్పుడో స్టాప్ అయ్యాడు. హీ స్టాప్డ్ బ్యాక్ ఫాలోయింగ్ మీ, హీ టర్న్ బ్యాక్ ఫ్రమ్ ఫాలోయింగ్ మీ. నా అడుగులో అడుగు వేసి నడవటం ఎప్పుడో మానేశాడు. నువ్వు ఇప్పుడు బాధపడతావేంటి? అది ఎప్పుడో జరిగిపోయింది, నువ్వేం బాధపడద్దు అని సమూయేలుతో మాట్లాడితే, సమూయేలు అసలు ఎంత బాధతో, ఎంత కోపంతో వెళ్తాడు. వెళ్ళి సౌలేమో తన భోజనపు బల మీద కూర్చోబెట్టుకుంటాడు అగగుని. ఎవరు అగగు? అమాలేకీయుల రాజు. భోజనపు బల మీద కూర్చోబెట్టుకుంటే పిలిపిస్తాడు సమూయేలు, పిలుచుకొని రండి అతన్ని అని అంటే, ఓ అతను గెంతుకుంటూ ఎగురుకుంటూ వెళ్తున్నాడంట. మరణ దినము నాకు తొలగిపోయేనే, నా శత్రువే నా మీద కనికరపడ్డాడు, నా శత్రువుని నాకు మిత్రునిగా చేశారు నా దేశ దేవతలు, నాకు ఎంత గొప్ప కార్యం జరిగిందని ఎగురుకుంటూ వెళ్తున్నాడంట. అప్పటికే సమూయేలు చాలా కోపంతో ఉన్నాడు. ఈ అగగు నవ్వుకుంటూ గెంతుకుంటూ రావడం చూసి ఇంకా ఎక్కువైపోయింది సమూయేలుకి. పిలిచి, నీకు మరణ దినం తొలగిపోయిందా? నీ కత్తి నా బిడ్డలు, దేవుని మనస్సు అది. సమూయేలు చూడాలి ఆ రోజు నడిచి వస్తున్న బలహీనల్ని, కానీ దేవుని మనసు అది. ఆ రోజున నా ప్రజలు నడిచి వస్తుంటే, నా ప్రజల మీద నీ కత్తే కదా, నీ తల్లిదండ్రులే కదా, నీ పితరులే కదా కత్తెత్తినారు అని చెప్పేసి అతని వరలోని ఖడ్గం తీసుకొని అతనిని ముక్కలు నరికాడు. ఎంత కోపం అంటే అంత పగ వస్తుంది ముక్కలు నరకడానికి కదా. ముక్కలుగా నరికేస్తాడు. అయిపోయింది. దేవుని కోపం తీరిపోయిందా?
దేవుని కోపం తీరిపోయిందా? సమూయేలు అప్పటికి తన పగను అలా తీర్చేసుకున్నాడు. ఆ కోపం అంతా, ఆగ్రహం అంతా ఒక్కసారిగా ముక్కలు 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 ముక్కలు. తన మనస్సు శాంతపడేంత వరకు, అంటే లోపల ఉన్న పగ, ప్రతీకారం అంతా కూడా అగగ మీద, అమాలేఖీల మీద, పూర్వపు రోజుల్లో తన పితరులు నడిచి వస్తున్నప్పుడు చేసిన ద్రోహపు క్రియలన్నీ జ్ఞాపకం చేసుకొని ఆ ఆగ్రహం అంతా చల్లారేంత వరకు కొడుతూనే ఉన్నాడు. ముక్కలు 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 కొడుతూనే ఉన్నాడు. ఆ కోపమంతా చల్లారి, సమూయేలుకి చల్లారింది కానీ దేవునికి చల్లారిందా? సరే, అమాలేకీయుల రాజు చచ్చిపోయాడు కదా, ఇంకంతటితో వదిలిపెట్టొచ్చుగా దేవుడు. ఎవరో కలలే, సౌలు చేయలేకపోయాడు, సమూయేలు చేశాడు కదా. అవునా? సౌలు చేయలేకపోయాడు, సమూయేలు పూర్తి చేశాడు కదా ఆ పనిని. ఇంకంతటితో వదిలిపెట్టొచ్చు కదా దేవుడు. వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. ఇందాక మనం చదివాం 28వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు మరలా సౌలు అంటున్నాడు, ఇదిగో ఈ వేళ నీతో ఎందుకు మాట్లాడట్లేదో తెలుసా? ఈ వేళ నీకెందుకు పగవాడయ్యాడో తెలుసా? ఈ వేళ నిన్నెందుకు ఎడవాసాడో తెలుసా? ఆ రోజున, ఎప్పుడు అది? సింహాసనం ఎక్కిన ప్రారంభ రోజుల్లో, ఆ రోజున దేవుని తీక్షణమైన కోపాన్ని నీవు నెరవేర్చకపోయిన దాన్ని బట్టి ఇప్పుడు ఇలా పగ తీర్చుకుంటున్నాడు ఆయన. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఆ రోజున నువ్వు ఆజ్ఞ మీరిన దాన్ని బట్టి, ఆ రోజున దేవుని మనస్సును గాయపరిచిన దాన్ని బట్టి, ఆ రోజున సంపూర్ణంగా దేవుని మాట చెయ్యని దాన్ని బట్టి ఇప్పుడు నీ మీద పగ తీర్చుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో దేవునికి ఎక్కడ అవకాశం రాలేదా పగ తీర్చుకోవడానికి? ఈ మధ్య ఎన్ని సంవత్సరాలు జరిగినాయి. అదేమో అమాలేకీల మిషన్ దేవుడు చెప్పిందేమో ప్రారంభ రోజుల్లో, సింహాసనం ఎక్కిన స్టార్టింగ్ డేస్లో. ఇప్పుడు సింహాసనం అయిపోయి లాస్ట్ ఎండింగ్, తన వయసులో చాలా లాస్ట్ స్టేజ్కి వచ్చాడు, లాస్ట్ డేస్కి వచ్చాడు. ఈ టైంలో దేవుడు అంటున్నాడు, నీ మీద నేను పగబట్టాను అని. ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఆ పగ సాధింపు చేయలేదా దేవుడు? సరే, ఈ మధ్య కాలంలో ఎప్పుడు దేవుడి దగ్గర సౌలు విచారణ చేయలేదా? ఈ మధ్య కాలంలో ఎప్పుడు? నా మాటలు అర్థమవుతున్నాయా? ఈ మధ్యకాలం, ఏ మధ్యకాలం? ఏ మధ్యకాలం? అమాలేకీయులను గురించి ఆజ్ఞాపించిన కాలం మొదలుకొని ఇప్పుడు సౌలు మీద శ్రమ వచ్చిన కాలం వరకు ఎన్ని ఏండ్లు ఉన్నాయి మధ్యలో? చాలా సంవత్సరాలు ఉన్నాయి. ఇన్ని ఏండ్లలో దేవుడు ఆ పగని వదులుకోలేదా? ఇన్ని ఏండ్లలో దేవుడు ఆ పాపాన్ని మర్చిపోలేదా? ఇన్ని ఏండ్లలో దేవుడు ఆ కోపాన్ని, అమాలేకీయుల విషయంలో కోపం అలాగనే ఉంది, సౌలు విషయంలో అలాగనే ఉందండి. సౌలులో అమాలేకీయుల తత్వం. సౌలులో 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు. నీవెవడవని నన్ను అడగగా అమాలేకీయుడనని చెప్పి తిని, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల త్రిప్పు చేత బహు బాధపడుచున్నాను, నా దగ్గర నిలువబడి చంపు. 1 సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము 4-5 వచనాలు. వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత పొడువుమని మోయువానితో చెప్పగా అలాగ చేయనొల్లకుండెను గనుక తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. ఈ 31వ అధ్యాయం 4-5 వచనాలు, 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 6, 7, 8, 10 వచనాలు. ఎవరి చేతిలో సౌలు చనిపోయాడు?
13వ వచనం. దావీదు వచ్చితివని తెచ్చిన వాని నడుగగా వాడు, ఇశ్రాయేలు దేశములో నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడను. ఇప్పుడు సౌలు ఎవరి చేతిలో చనిపోయాడు? ఓ అమాలేకీయుని చేతిలో. అమాలేకీయులని దేవుడు ఎంత ద్వేషించాడు? అమాలేకీయులంటే దేవునికి ఎంత కోపం ఉండింది? అమాలేకీయులంటే దేవునికి ఎంత పగ ఉండింది? ఇప్పుడు సౌలు ఎవరి చేతిలో చనిపోయాడు? ఇన్ని సంవత్సరాలలో సౌలు ఒక్క దినమైనా, ఒక్క పూటైనా, అరే ఆ రోజు నేను చేయలేకపోయాను ఆ పని, దేవుని కోపాన్ని నెరవేర్చలేకపోయా, దేవుని ఆజ్ఞ నెరవేర్చలేకపోయా, సరే అప్పుడు చేయలేకపోయావు, తర్వాత అయినా ఎప్పుడు ఆలోచన రాలేదా నేను దేవునితో సమాధాన పడాలి అని? ఇంత రాజ్యం పరిపాలిస్తున్నావే, ఒక్కసారి కూడా అనిపించలేదా సౌల దేవునితో సమాధాన పడాలి అని? మనకి ఆలోచనలు అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. నేను దేవుని దగ్గరికి వెళ్ళి అది అడగాలి, ఇది అడగాలి, ఇది అడగాలి, అది అడగాలి, దేవుని దగ్గర తేల్చుకోవాలి, అన్ని ఆలోచనలు వస్తాయి. కానీ దేవునితో సమాధాన పడాలే నేను అనే ఆలోచన వస్తుంది. అలా ప్రేరేపిస్తాడా దేవుడు? దేవా ఈ కాలం అంతా నేను నీతో సమాధానంగానే ఉన్నానా? యెషయి కుమారులలో ఒకరిని అభిషేకించడానికని దేవుడు సమూయేలును బెత్లెహేమునకు పంపినప్పుడు, సమూయేలు వస్తుండగా ఆ ఊరి వారందరూ సమూయేలును చూసి ఓ ప్రశ్న అడుగుతారు. ఏమని అడుగుతారు సమూయేలుని? అయ్యా మీరు సమాధానంగా వస్తున్నారా? ఏం సౌలు సమాధానంగా వస్తే సమాధానం లేకపోతే వాళ్ళకేంటి? ఆ ప్రశ్న చూడండి. సమూయేలు వస్తుంటే, అయ్యా మీరు సమాధానంగానే వస్తున్నారా? ఎందుకు? సమూయేలు సమాధానంగా లేకపోతే వీరు దేవునితో సమాధానంగా లేనట్టు, దేవుడు వీరి పక్షాన సమాధానంగా లేనట్టు. ఎంత భయమో చూడండి. చచ్చిపోతామనే భయం కాదు, మా విషయంలో దేవుడు సమాధానంగా ఉన్నాడా? ఆ ప్రశ్న ఎంత చక్కని ప్రశ్న. ఈ ప్రశ్న సౌలు బ్రతికినంత కాలంలో ఒక్కసారి కూడా రాలేదా? ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా నా విషయంలో దేవుడు సమాధానంగా ఉన్నాడా? చెప్పుకో ఆ ప్రశ్న. ఇట్లా పెట్టుకొని చెప్పుకోండి, మీ గుండెతో చెప్పుకోండి, పలకండి. నాకు కాదు, మీకు చెప్పుకోండి. 16వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళాను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానంగా వచ్చుచున్నావా అడగగా అతడు, సమాధానంగానే వచ్చాను, మీరేం కంగారు పడకండి, సమాధానంగానే వచ్చాను, మీ కుమారులలో ఒకరిని ప్రభు రాజుగా ఎన్నుకున్నాడు, అతన్ని అభిషేకించడానికని వచ్చాను. ఈ రాత్రి నీవు నేను దేవునితో సమాధానంగా ఉన్నామా? ఉన్నావో లేవో అది నీకు తెలుస్తుంది. లేను అని తెగతింపులు చేసుకుని వెళ్ళిపోవద్దు, అంతగా తెగించొద్దు. పోరాడు దేవునితో, దేవా నన్ను సమాధానపరచు. పోరాడు దేవునితో. అమాలేకీయుల రాజైన అగగైతే చచ్చిపోయాడు, కానీ సౌలులో ప్రవేశించిన ఈ అమాలేకు అనే ఆ దుష్ట బుద్ధి చచ్చిపోలేదండి. అందుకే దేవుడు విడిచిపెట్టలేకపోయాడు చివరి వరకు కూడా. అందుకే మాట్లాడలేదు దేవుడు. అమాలేకు అనే తత్వం అదొక శపితమైన బుద్ధి. నలుగురిలో తను అవమానపడకుండా తన పేరు భద్రంగా నిలబడాలి, అదే అడిగాడు సమూయేలు దగ్గర. సర్లే పాపం చేస్తే చేశానులే, కానీ ఇదిగో ఈ పెద్దలందరి ఎదుట నాలో ఏమైనా దోషం ఉందని కడితే వాళ్ళ దృష్టిలో నేను ఫూల్ అయిపోతా. సో అలా చేయొద్దు. వాళ్ళందరి ముందు నువ్వు కూడా నా వెంబడి వస్తే ఓకే, దైవజనుడు రాజు ఇద్దరు సమాధానంగా ఉన్నారు అనుకుంటారు, నా పరువు పోతుంది, నా పరువు కాపాడు. దేవుని కంటే పరువు ఎక్కువ.
నా పరువు కాపాడు. దేవునితో సమాధానం పడితే ఏంటి, పడకపోతే ఏంటి, ముందు వాళ్ళ ముందు మాత్రం నేను హాయిగా ఉండాలి. అదే అమాలేకీల బుద్ధి. నేను మాత్రం హాయిగా ఉండాలి. అది చావలేదు సౌలులో, ఏండ్ల వరకు చచ్చిపోలేదు సౌలులో. అందుకే దేవుడు మాట్లాడాల సౌలుతో. కలలు లేవు, దర్శనాలు లేవు, ప్రవక్తలు లేరు, ఊరీం లేదు, తుమ్మీం లేదు, ప్రవక్తలు లేరు, దైవజనులు లేరు, ఏం లేవు. ఒంటరి వాడైపోయినాడు. ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా దేవుని దగ్గర నేను విచారణ చేయాలి, దేవుని దగ్గర వేడుకోవాలి, నన్ను పరీక్ష చేసుకోవాలి, నన్ను పరిశీలన చేసుకోవాలి. అసలు ఆ తలంపులే లేవు. బాగా ముదిరిపోయిన తర్వాత అప్పుడు వచ్చాడు ఇంకా సమూయేలు దగ్గరికి. అదేదో ముందే రావచ్చుగా. సమూయేలు బ్రతుకున్నప్పుడు మాట వినకుండా ఇప్పుడు సమూయేలు చనిపోయిన తర్వాత ఎంత ఆత్రం వచ్చేసిందో సౌలులో. నువ్వే నాతో మాట్లాడేది, ఇంకెవరు మాట్లాడట్లేదు. బ్రతుకుండినప్పుడు ఎంత ఏడ్చాడో సమూయేలు సౌలు విషయంలో. దేవుడు ఓదార్చాల్సి వచ్చింది సమూయేల్ని. ఇంకా ఏడవద్దు సమూయేలు, ఏడవద్దు. నేను విసర్జించిన వాని విషయంలో నువ్వెందుకు దుఃఖపడతా ఉంటావు, నేను ఇంకొకరిని కోరుకున్నానులే, నువ్వు ఏడవమా. కానీ దేవుడు సమూయేలుని ఓదార్చాడు. విడువపడ్డాడు సౌలు. కారణం ఏమంటే సౌలు దేవునికి భయపడలా, దేవుణ్ణి అనుసరించడం ఆపేశాడు. నన్ను అనుసరింప వెనుక తీసేను. 13వ అధ్యాయం 13వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం. సమూయేలు ఇట్లా, నేను యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక అవివేకపు పని చేసేదివి. చాలు. You have turned back. You have done foolishly and you have turned back from following the Lord. ఆజ్ఞను గైకొనక, దేవుని మాటను గైకొనక అవివేకంగా ప్రవర్తించావు, అవివేకంగా ఆలోచిస్తున్నావు, అవివేకంగా తలంచుతున్నావు, దేవుడు నీకు అవసరం లేనట్టుగా. ఏది స్టార్టింగ్లోనే. కానీ ఎప్పుడు కూడా దేవుణ్ణి వెంబడించాలనే ఆలోచన కలగలే సౌలులో. దేవుడు మాట్లాడట్లేదు, అప్పుడైనా దేవుడిని అడగాల, దేవా నేను వెంబడిస్తానయ్యా. అలాంటి తీర్మానాలు ఉండవు. మళ్ళీ దేవుని విసిగించాలి, మాట్లాడు. మనం అనుకున్నదే దొరకాలి దేవుని దగ్గర. దేవుడు తన ఇష్టమైన దాన్ని మాట్లాడి తనకిష్టమైన దాన్ని బయలుపరిచేంత ఛాన్స్ ఇవ్వం కదా. దేవుడు మాట్లాడట్లేదని అర్థమైనప్పుడు ఏం చేయాలి? వెంటనే దేవునితో సమాధాన పడొద్దా? శత్రువులు వచ్చి మా మీద పడ్డారు, దేవుడు మాతో మాట్లాడట్లేదు, ఏదో ఒక ఆన్సర్ ఇవ్వు. దైవజనుని దగ్గరికి వెళ్ళి సమూయేలు మాత్రం ఎందుకు మాట్లాడతాడు? దేవుడు మాట్లాడందే దైవజనుడు ఎలా మాట్లాడతాడు? పొరబడ్డాడు సౌలు. దేవునికి వేరుగా ఏదో మాట్లాడతాడులే, నేను చావు బ్రతుకుల్లో ఉన్నాను కదా, ఏదో దయదలుచుతాడులే అనుకున్నాడు. కానీ అలాంటివేం ఆ పప్పులు ఉడకవు. సౌలులోని అమాలేకు అనే ఆ తత్వం, ఆ మనస్సు సౌలుని చివరి వరకు వెంటాడింది. విషయం ఏంటంటే మారు మనసు నొందలా సౌలు కోసం ప్రభు ప్రాణం పెట్టలా. ఒకవేళ పెట్టుంటే ఖచ్చితంగా మార్పు పొందేవాడే. కానీ ఈ దినము నీకోసం నా కోసం సిలువలో యేసు ప్రభువారు, నీవు నేను పుట్టక ముందే నీవు నేను ఎలాంటి వారమో, ఎట్టి మనస్సు గలవారమో మనకి తెలియక మునిపే ఆయనకి తెలుసు. ఇదంతా ఎరిగి ఉండి ఆయన చనిపోయాడు, ఇదంతా తెలిసి ఉండి ఆయన మరణించాడు. ఆయన మరణములో నుండి జీవాన్ని మనం గ్రాస్ప్ చేసుకోవాలి, పీల్చుకోవాలి. ఆయన మరణములో నుండి, ఆయన సిలువ మరణంలో నుండి మనం పొందే ఆ వెలుగు, మనం పొందే జీవము, క్షమాపణ, విమోచన, నీతి, ఇవన్నీ. నేను ఇలా విచారణ చేయలేదు దేవుని దగ్గర. సౌలు ఒక ఉదాహరణకు పగవాడు కాకూడదు. సౌలు నేర్పించే పాఠం అదే మనకి.
మనం శుద్ధి చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. నేను దేవునితో సమాధానంగా ఉన్నానా? విచారణ చేద్దాం దేవుని దగ్గర. తొందర ఏం లేదు, తొందరపాటు ఏం లేదు. దేవునితో సమాధాన పడకుండా ఏ పని తలపెట్టొద్దు. దేవునితో సమాధాన పడకుండా దేనిలో గెలవలేం. ఏదైనా చేయొచ్చు కానీ గెలుపుండదు. ఫస్ట్ నువ్వు చేయాల్సింది దేవునితో సమాధాన పడడం. సౌలు అది చేయలేకపోయాడు. ఆశపడ్డాడు కానీ దొరకలా. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రభువా నాకు సహాయపడండి, నా హృదయం వెలిగించండి, నా మనోనేత్రాలు వెలిగించండి, నన్ను మీతో సమాధానపరచండి అయ్యా అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ఆ సమాధాన స్థితిని యేసు ప్రభు వారి శిలువ మరణము ద్వారా పొంది ఉన్నాము. ఆ సమాధాన స్థితిని మన జీవితంలో అన్వయించుకుందాం, విశ్వసించుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. తలలు వంచి మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం.